కన్యా రాశి వారికి నవంబర్ మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క స్థితి స్థానాల మూలకంగా ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే ఇంటి వాతావరణం సంతృప్తికరంగానే ఉంటుంది, వ్యాపారము లాభసాటిగా కొనసాగుతుంది, కొత్త పెట్టుబడులపై మీరు బాగా మనస్సు నిలిపేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సమాజంలో కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి, మంచి పేరును సంపాదిస్తారు, పలుకుబడి లభిస్తుంది, భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు, వాహనం మూలకంగా పనులు నెరవేరుతాయి. కానీ ఒక పక్కన ఖర్చులు కూడాను గోచరిస్తున్నాయి కనుక నియంత్రించుకోవడం చాలా మంచిది. పిల్లల విషయంలో పిల్లల యొక్క చదువు, ఉద్యోగము, సెటిల్మెంటు ఈ విషయాలలో మీకు సానుకూలంగా ఉంది. ఈ పక్షం నలుగురి యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. సహాయము చేయాలి అనేటువంటి మనస్తత్వం కూడాను బాగా పెరుగుతుంది. ఇక పూర్వం ఉన్నటువంటి తగాదాలు చాలా మట్టుకు పరిష్కరింపబడతాయి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు, ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యాపారస్తులకు భాగస్వాములతో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యాపారం బాగా మీకు కొనసాగుతుంది. ఇక కోర్టు వ్యవహారాల మూలకంగా ఖర్చులు గోచరిస్తున్నాయి ఒక పక్కన కనుక కోర్టు వ్యవహారాలలో మీరు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు అనుకూలమైనటువంటి తీర్పులు ఈ పక్షంలో కనబడుతున్నాయి. సాహిత్యవేత్తలకు, కళాకారులకు, సంగీత విద్వాంసులకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ వృత్తిలో ఉన్నటువంటి వారికి ఈ పక్షం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ పక్షంలో అనుకూలమైనటువంటి వాతావరణము, మీ పనితనానికి గుర్తింపు లభించి మీకు ఒక మంచి పదవి, ఉన్నతమైనటువంటి పదవిని ఇస్తూ ఇంక్రిమెంటు, బోనస్ రూపకంలో మీకు యాజమాన్యం ఇచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే కన్యా రాశి జాతకులకు ఈ పక్షం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యంపై మట్టుకు మీరు శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఈ పక్షంలో కన్యా రాశి వారికి ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే సూర్యుడు, శని ఈ రెండు గ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉంది. కనుక సూర్యనారాయణుడికి మీరు ప్రతినిత్యం కూడాను నమస్కారాలు చేయండి. సూర్య నమస్కారాలు చేయడము, సూర్యుని విషయమై అర్ఘ్య ప్రదానం చేయడము చాలా ఉత్తమమైనటువంటిది. అన్ని విధాలుగా మీకు శారీరకంగా అనుకూలత చేకూరుతుంది. అంతేకాకుండా ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి. ఆ సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రం ఉంటుంది. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. శుభం.